గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మళ్ళీ ఇంకో పెయింటింగ్ చేయడం నేర్పిస్తున్నాను. చూసారా, శారీకి ఇలాగా ఈ పెయింటింగ్ ఇంతకుముందే చేశాను. ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్కి కింద బార్డర్ ఇలాగా గ్రీనరీ, గార్డెన్లో ఉండే గడ్డి పువ్వులు ఎలా వస్తాయో అలాగా పెయింట్ చేస్తున్నాను. ఇది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్. ఈ సిరీస్లో ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ సిరీస్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇది ఎలా చేస్తానో చూడండి. మరి చాలా అందంగా ఉన్నాయి కదా, బాగా కనిపించాలని ఇలా సారీ. ఇది రివర్స్లో ఉంది కెమెరా. ఈ పెయింటింగ్ని స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. వెయిట్ చేయండి. పెయింటింగ్ బ్రష్కి ఇలా చాలా తక్కువ తీసుకున్నాను. బార్డర్ చేసుకుని ఇలా వేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. అనిపిస్తుంది కదా, గడ్డి వేస్తున్నాను. గ్రీన్ గ్రాస్, బార్డర్కి పూర్తిగా వచ్చేలాగా చేసుకుని మళ్ళీ ఈ గ్రాస్ని ఇలాగా వేస్తున్నాను. చాలామంది అనుకుంటారు పెయింటింగ్ చాలా కష్టమేమో, బ్రష్ పట్టుకోలేనేమో, నాకు రాదేమో. నథింగ్ అండి, అలా ఏం ఉండదు. చాలా ఈజీ. దాన్ని హ్యాండిల్ చేసే విధానం రావాలంతే. కొంచెం ఓపిక ఉండాలి. ఓపికతో పాటు ఎలా చేస్తున్నామనేది దాని మీద శ్రద్ధ ఉండాలంతే. మీ పెయింటింగ్స్ మీరే చేసుకోవచ్చు మీ ఫ్యాబ్రిక్ మీద. అలా నేను క్లాసెస్ కూడా చెప్తాను. సరే, గ్రాస్ ఇంత సింపుల్గా చేశాను. కొన్ని ఇటువైపు నుంచి కూడా నెక్స్ట్ గడ్డిలో ఓన్లీ గడ్డి ఒకటే ఏముంటుందండి. గడ్డితో పాటు కొన్ని ఫ్లవర్స్ వేద్దాం. ఎల్లో ఫ్లవర్స్ ఇలాగా వేస్తున్నాను. చాలా ఈజీగా చూస్తున్నారు కదా, చాలా సింపుల్ టెక్నిక్స్తో వేసుకోవచ్చు. ఎలా ఉన్నాయండి? నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ కూడా చేయండి. ఈ ఎల్లో ఫ్లవర్స్తో పాటు ఇంకా నచ్చితే ఇంకా కొన్ని కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ ఈ ఫ్లవర్ వరకు సరిపోతుంది అనిపించింది. ఈ ఒక్క కలర్ బాగుంది కదా. లేదు ఇంకా యాడ్ చేయాలంటే ఒక కామెంట్ చేయండి. మిక్స్డ్ కలర్స్తో నెక్స్ట్ పెయింటింగ్ చూపిస్తాను. మీ కామెంట్లో మీకు ఏం కావాలనుకుంటున్నారో అడగండి. పెయింటింగ్ సంబంధించి
వాటిని నేను నేర్పించడానికి ట్రై చేస్తా. ఇలాగా ఇక్కడ ఒక 2 మినిట్స్లోనే ఒక 4 ఫ్లవర్స్ వేసాను, చూసారు కదా. అలాగే నెక్స్ట్ ఈ ఫ్లవర్ మధ్యలో కూడా మనము వైట్ పెయింట్తో డాట్ వేద్దాం. చూస్తున్నారుగా, ఈ డాట్ వేయడంతో ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది. బట్ కొంత వెయిటింగ్ అవసరం పెయింట్ తర్వాత. పెయింట్ చేశాక ఆరడానికి సమ్మర్ అనుకోండి, ఒక 15 మినిట్స్లో డ్రై అయిపోతుంది. బట్ ఇది రెయినీ సీజన్ కనుక బయటంతా క్లౌడీగా ఉంది. సో ఈ టైంలో మనకి ఒక 40 మినిట్స్ వరకు టైం పట్టచ్చు. సో కొంచెం వెయిట్ చేసి ఎలా ఉందో చూద్దాం, ఓకేనా. మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్, బట్ కామెంట్ చేయడం మర్చిపోకండి నా కోసం. మీకు ఇలా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్స్ చాలా వేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.